ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. ఆయనకు అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కేసు విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. అర్హత ఉండి గృహజ్యోతి 200 యూనిట్లలో ఉచిత విద్యుత్ పథకం అందని వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. లబ్ధిదారులు ఇల్లు మారినప్పుడు రేషన్ కార్డు, యూనిక్ సర్వీస్ నంబర్ అనుసంధానంలో లోపాల వల్ల ప్రయోజనాలు పొందలేని వారు వివరాలు సంవరించుకునే అవకాశం కల్పించింది. పోతంగల్ మండలం జల్లపల్లిలోని ఓ పేకట స్థావరంపై రాత్రి దాడి చేసినట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు తమ సిబ్బందితో కలిసి దాడులు చేయగా 9 మంది పేకట రాయలను పట్టుకున్నామని చెప్పారు. వారి నుంచి ₹70,350 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఇటీవల భారీ వర్షాలతో అతలకుతలమైన ముంబైలో మళ్లీ వరుణుడు విజృంభిస్తున్నాడు. ఇవాళ ఉదయం నుంచే వర్షం పడుతుంది. నేడు రేపు ముంబై, థానే, పల్ఘర్, రాయ్గఢ్ పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆర్టీసీ బస్సులో డిజిటల్ పేమెంట్స్ విధానం అందుబాటులోకి రానుంది. ఆగస్టు కల్లా సిటీ సర్వీస్లో సెప్టెంబర్ నాటికి అన్ని జిల్లాల్లో ఇది అమలు కానుంది. ఇందుకోసం ఆర్టీసీ 10,000 ఐటీ మెషిన్లను తమ సిబ్బందికి అందించనుంది. దీని ద్వారా ప్రయాణికులు ఫోన్తో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బు చెల్లించి టికెట్ పొందవచ్చు. ఇంజనీరింగ్లో బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, బీమా, బీఎఫ్ఎస్ఐ కోర్సును ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. ఈ రంగంలో అవకాశాలు పుష్కలంగా ఉండడంతో బీటెక్లో దీనిని మైనర్ డిగ్రీగా ప్రవేశపెట్టనుంది. బీఎఫ్ఎస్ఐ ప్రతినిధులు ఇంటర్వ్యూల ద్వారా విద్యార్థుల్ని ఎంపిక చేసి శిక్షణ ఇస్తారు.